హలో హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. టుడే అయితే నేను మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. అండ్ 2 డేస్ నుంచి చెప్తున్నాను కదా! ఐ కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందని. ఈవెన్ దానికి కూడా తెలిసిపోయినట్టుంది. ఎలాగో నాకు హాస్పిటల్‌లో చూపించదని చెప్పేసి యాజ్ యూజువల్‌గా అదే తగ్గిపోయిందనమాట. కొంచెం లిటిల్ బిట్ ఉంది. ఎప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ రెస్ట్ తీసుకునే టైం కూడా నాకు లేదు. అంత బిజీగా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 5:45 అయింది. 5:45కి నేను పిల్లలతో బ్రష్ అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఎంత టైం అయిందంటే 6 అయింది. సో 6 కల్లా నేను వదిలేస్తాను, ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ 5:50కి లేపితే వాళ్ళకు కొంచెం నిద్ర అనేది సరిపోదనమాట. అందుకే కొంచెం కష్టమైంది. సో ఇప్పుడైతే లేపాను మా బాబుని, చిన్న బాబుని. వీడైతే అస్సలు బ్రషే వేయడండి. ఎంత బ్రతిమలన్నా కానీ బ్రష్ వద్దు నాకని చెప్తాడు. తినేసి అయిపోయినాక బ్రష్ చేస్తాడు. అదేంటో మరి. అసలు ఇంకా పొద్దున్నే ఏడిపించడం ఎందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువగా బలవంతం చేయను. చిన్న బాబు ఒక 5 ఇయర్స్ ఉన్నాయి. పెద్ద బాబు అయితే కంపల్సరీ బ్రష్ అయితే వేస్తాడు. అండ్ ఇప్పుడైతే వాళ్ళకు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చాడంట, అదైతే చూపిస్తున్నాడు. ఇలా నేను కూడా చేస్తా అని వాళ్ళ డాడీకి ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాడు మా పెద్ద బాబు. అది నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిపేర్ చేస్తాను మమ్మీ, నీ యూట్యూబ్ ఛానల్ నాది కూడా చూపించని చెప్పాడు. ఓకే అని చెప్పాను. చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. వాళ్ళ డాడీ కోసం అదే పనిగా దాచిపెట్టి మళ్ళీ ఇస్తున్నాడు. నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే చూడండి, మార్నింగ్ నుంచి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ స్పెండ్ చేయాలన్నమాట వీనికి తినిపించాలంటే. నేను కొంచెం ఫాస్ట్గానే తింటాడు, కాకపోతే కొంచెం గోము ఎక్కువ. అదీ కాక చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ ఉంటే ఇంకా ఎక్కువ అనమాట. ఒకసారి లాస్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా కొంచెం 1 ఇయర్ చిన్న బాబు. ఆల్మోస్ట్ ఇది అయిపోయి 1 ఇయర్ అయిపోయింది. అప్పటికి కొంచెం దేవాంశ్ ఒక 5 ఇయర్స్ అనమాట. ఇప్పుడే రీసెంట్‌గా 6 వచ్చింది. అప్పుడు అమ్మకివ్వు అని చెప్పేసింది మా అక్క గ్లాసు. సో అమ్మకివ్వంటే మా చిన్న బాబు వెతుక్కుంటున్నాడు. సో అమ్మ ఎక్కడుందని వెతుక్కుంటున్నాడు. పక్కనే ఉన్నాను. సో మా బాబుకి అమ్మ అంటే తెలీదనమాట. సో మమ్మీ, మమ్మీ, మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మీనే. అండ్ మా పెద్ద బాబు అయితే గనుక బాబాయ్, బాబాయ్ అనేవాడు. సో రీసెంట్‌గా ఇక్కడికొచ్చిన 2 ఇయర్స్ బ్యాక్ కూడా మనకి 5, 6 ఇయర్స్ వచ్చే వరకు కూడా బాబాయ్ అనేవాడు మా హస్బెండ్‌ని. సో ఎలా అయిందంటే మా తోడికోడలు పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళంతా వచ్చేసి మా హస్బెండ్‌ని బాబాయ్ అని పిలిచేవాళ్ళు. సో బాబాయ్ ఏమో తనకు కూడా అని చెప్పేసి అలాగే అలవాటైపోయింది. ఒకసారి మేము మా హోమ్ టౌన్‌లో ఉన్నప్పుడు ఒక ఆవిడొచ్చింది. నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కదా! సో ఆవిడొచ్చి అడిగిందనమాట. సో మా బాబు హాలిడేకి అలా వెళ్తూ ఉన్నాడు వాళ్ళ డ్యాడీతో పాటి. బాబాయ్, బాబాయ్ అని పిలుస్తా ఉన్నాడు. అప్పుడు పక్కింటి ఆవిడ అడిగిందనమాట, బాబాయ్ ఏంటి మీ హస్బెండ్ కాదా అని. మా హస్బెండే. సో తను ఫస్ట్ టైం మా హస్బెండ్‌ని చూడడం మా హస్బెండే. కాకపోతే ఏందంటే బాబుకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందని చెప్పాను. చాలామంది అలాగే కామెంట్ చేస్తూ ఉంటారు మా పెద్ద బాబుని బాబాయ్ ఎక్కడ అని చెప్పేసి ఇప్పటికీ. అదైతే చాలా ఫన్నీగా ఉండేది. అండ్ ఇప్పుడైతే బయటకొచ్చాను నేను. సో ఎందుకంటే కొంచెం లైనింగ్స్ అవన్నీ కావాలి. స్టిచ్చింగ్ ఉంది టుడే. అవన్నీ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఫ్రైడే లోపు నేను ఒక 10 బ్లౌజెస్ అయితే ఇవ్వాలన్నమాట. సో మర్చిపోయాను. ఏంటంటే నాకు మొబైల్ డేటా అనేది లేదు. రీఛార్జ్ అయితే అయిపోయింది. సో అందుకని చెప్పేసి మరి రిటర్న్ అయిపోయాను. అండ్ ఇక్కడైతే మొత్తం రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా చిన్నది. ఈవెన్ మా బెడ్రూమ్ అంటే కొంచెమే అనమాట. జస్ట్ 2 కట్స్. మాకు పడుకోవడానికి కూడా ప్లేస్ అయితే సరిపోదనమాట. సో మా హస్బెండ్ అయితే కింద పడుకునేవాడు. ఎందుకంటే నాకు కింద అయితే అలవాటు లేదనమాట. అండ్ పైన చిన్న బాబు కొంచెం సర్దుకొని పనుకుంటే కనుక సరిపోతుంది. కానీ అలాగే స్ట్రైట్‌గా పడుకోవాల్సి వస్తుంది. బాడీ పెయిన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. సో దానికోసం అని చెప్పేసి స్కిప్ చేసాం. సో పైన ఎప్పుడైనా కార్డ్స్ అవి ఖాళీగా ఉంటే అక్కడికెళ్ళి పడుకునేవాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇదంతా క్లీన్ చేస్తున్నాను. వీడియో అనేది షూట్ చేసి ఎడిట్ చేసి ఆఫ్టర్నూన్ 2 లోపు పంపించాలంటే చాలా కష్టమైపోయింది. కానీ కష్టమైనా కొంచెం నిదానంగా చూసుకొని అప్లోడ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. వాచ్ అవర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది. జస్ట్ 560 ఉన్నారు ప్రెజెంట్ అయితే. సో వాళ్ళని కొంచెం నేను బాగా డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ మనం సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటేనే కదా వ్యూస్ వస్తాయి. వ్యూస్తో పాటు మనకు వాచ్ టైం కూడా వస్తుంది. అండ్ నా ఇన్కమ్ ఒక ఆవిడ కామెంట్ చేసింది, నీ ఇన్కమ్ వచ్చేసి ఫర్ మంత్కి 50,000 కదా యూట్యూబ్ మీద అని. సో 500 మెంబర్స్కి సబ్స్క్రైబర్స్కి 50,000 వస్తుందంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క
ఒక్కొక్క ఛానల్ ఉంటుంది. సారీ, ఒక్కొక్క ఛానల్ కాదండి, ఒక్కొక్క ఇంటికి 10 ఛానల్స్ ఉంటాయి. ఈజీగా హ్యాపీగా బ్రతికేయచ్చు. ఇంకా ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడైతే నేను చాలా నవ్వుకున్నాను నేను ఆ కామెంట్ అయితే విని. కొన్ని అయితే కనుక కామెంట్స్‌కి చాలా ఫన్నీగా అనిపిస్తాయి. నాకైతే సీరియస్‌గా అయితే ఏమనిపించవు. సో ఎందుకంటే 50,000 వస్తుందంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు కదా! తదాస్తు అంటే సో వాళ్ళ దయ వల్ల నాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి. నాకుండేది 500 సబ్స్క్రైబర్స్ అండి. ఆ 500 సబ్స్క్రైబర్స్‌కి ఎంతొస్తుంది అమౌంట్ మీరే క్యాలిక్యులేషన్ ఎయ్యండి. అదీ కాక నాకు ఇంకా మానిటైజేషన్ కాలేదు. సో యూట్యూబ్‌లో ఎవరైనా మామూలుగా యూట్యూబ్ అనేది ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. 500 మెంబర్స్‌కి మనకి ఎంత అమౌంట్ వస్తుందా? అది కాకుండా మానిటైజేషన్ అయితే కదండీ. సో మానిటైజేషన్ అనే మాట చాలా సార్లు వినుంటారు. అసలు మానిటైజేషన్ ఏంటి అని అంటే గనుక ఒకే ఒక చిన్న వర్డ్‌తో చెప్తాను చూడండి. మానిటైజేషన్ అంటే ఏం లేదండి. జస్ట్ మనం అమౌంట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అంతే. సో ఎగ్జామ్‌కెళ్ళడానికి మనకి హాల్ టికెట్ ఎలాగో సేమ్ ఈ మానిటైజేషన్ అనేది యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో ఆ మానిటైజేషన్ అయిపోవాలి. $10 యాడ్ అవ్వాలి. $10 వచ్చాక గూగుల్ పిన్ రావాలి. గూగుల్ పిన్ వచ్చాక నెక్స్ట్ వచ్చేసి $100 అవ్వాలి. $100 వచ్చాక మీ పుణ్యమా అని నేను అమౌంట్ తీసుకోగలను. అప్పటిదాకా అమౌంట్ లేదు, ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే నాది లాస్ట్ డే అనమాట. అపరాజితాదేవి పూజ. సో 9 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే 9th డే నాకు మంగళవారం వచ్చింది. సోమవారమే అయిపోయిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను తీయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ గురించి అడుగుతున్నారు. ఈ డ్రెస్ వచ్చేసి నాకు 550 రూపీస్ పడిందండి. అది ఎక్కడంటే చిక్పేటలో తీసుకున్నాను. డ్రెస్ అయితే కంఫర్ట్‌గా చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది. కాకపోతే ఉండే కొద్దీ ఆ స్టోన్స్ ఉన్నాయి కదా! అవైతే కొంచెం పోతున్నాయి. అదే కొంచెం ఇబ్బంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం రూమ్ ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. చూడండి, చిన్న బాబు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అతి పని చేస్తూనే ఉంటాడు దేవాంశు. సో ఏంటంటే థ్రెడ్ మొత్తం తీసుకొని మొత్తం ఇల్లంతా చుట్టేస్తాడు. కాళ్ళకి చేతులకి ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాను. అంతకుముందు ఒకసారి క్లీన్ చేశాను, మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. సో మొత్తం తడి బట్ట అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ కిచెన్ దగ్గరికి వచ్చాను అనమాట క్లీన్ చేయడానికి. సో ఇప్పుడు కచరా వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకు అంటే తడి చెత్త, పొడి చెత్త అని 2 టైప్స్ ఉంటుంది మాకు. సో తడి చెత్త ఒకసారి, పొడి చెత్త ఒకసారి మాత్రమే వేయాలి. సో ఇప్పుడైతే తడి చెత్త అనమాట. అంటే కిచెన్ వేస్టేజ్ అనమాట. సో ఆ కిచెన్ వేస్టేజ్ మొత్తం తీసుకెళ్ళి బయటేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపల కిచెన్‌లో మొత్తం సర్దేసుకుంటున్నాను. ఇప్పుడు మొదలైపోతుందండి నా అసలైన టాస్క్. ఏంటంటే ఇంకా ఇవన్నీ పీజీలో ఆల్మోస్ట్ ఫుడ్ అయితే ఇక్కడ చేయను. జస్ట్ అన్నం మాత్రం చేస్తాను. ఇంకా నేను మా పిల్లలకి ఏదైనా అడిషనల్‌గా యాడ్ చేస్తే బయట పెట్టేస్తా అనమాట. మిగతాటివి గ్రేవీ అవన్నీ వేరే పీజీ నుంచి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ గిన్నెలు అవన్నీ నేనే మొత్తం క్లీన్ చేయాలి. అవన్నీ క్లీన్ చేయడానికి నాకైతే ఒక 1 అవర్ టైం పడుతుంది. ఏదేదో పైన అలాగా క్లీన్ చేసి మొత్తం ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుందామంటే ఎందుకో నాకు అలా అనిపించదు. అసలు ఒప్పుకోవాలనిపించదు. కొంచెం నీట్‌గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందనిపించింది. ఈ మొత్తం క్లీన్ చేయడానికి నాకు 1½ అవర్ టైం పడుతుంది. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎక్కడివక్కడ సర్దేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా! ఈ బాక్స్ ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇడ్లీ బౌల్ అండి. మామూలుగా మన హోటల్స్‌లో చూస్తే ఇలాంటివే ఉంటాయి. సో పీజీస్‌కి మేము ఇదే యూజ్ చేస్తామన్నమాట. సో వీటిలోనే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తాం. చిన్నవైతే కొంచెం తక్కువ కదా! ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ వేసామంటే మాకు ఇడ్లీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ రైస్‌తో కూడా నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే చేయడం లేదు. అంతకుముందు ప్రిపేర్ చేసేదాన్ని. సో దీనిది ఒకసారి మొత్తం వీడియో అనేది తీసి నేను చూపిస్తానండి. ఒకసారి ఏమైందంటే మొత్తం కింద వాటర్ అయితే అయిపోయింది. ఇడ్లీ మాత్రం ఉడకలేదని చెప్పేసి ఎక్కువ మంట పెట్టాను. అందుకే కింద కొంచెం బ్లాక్‌గా వచ్చేసింది. యాక్చువల్‌గా ఆ పీజీలో అయితే అక్కడే ఉందన్నమాట ఇడ్లీ బౌలు. సో ఇక్కడైతే లేదు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. ప్లేస్ అయితే చాలా చిన్నది. మీరు నా వీడియోస్ చూస్తే గనక ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. బట్టలు అవన్నీ. సో నా డ్రెసెస్ అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను.
చేసుకుంటాను. సో, నేనే స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ కాస్ట్ అయితే నాకు ఏం పడదు. మొత్తం ఫ్రీగానే. కానీ ఇప్పటిదాకా నేను స్టిచ్చింగ్ చేసుకునే బ్లౌజెస్ అయితే చాలా తక్కువ అనమాట. నేను ఎక్కువగా శారీస్ అయితే వేర్ చేయను. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అయితే చేస్తున్నాను కదా! సో, అది కాకుండా పూజలైతే ఎక్కువ చేస్తాను. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది. సో, శ్రావణ మాసంలో ఫ్రైడే అని, సాటర్డే అని కొత్తవైతే నేనైతే వేర్ చేయను. జస్ట్ పాతవే అవే వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం క్లీనింగ్ మొత్తం అన్ని గిన్నెలన్నీ వాష్ చేశానండి. సో, వాషింగ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే గ్యాస్ కొంచెం తుడిచేసుకుంటున్నాను. సో, ఈ గ్యాస్ ఏంటక్క మామూలుగా చిన్న గ్యాస్ కదా ఉండేదంటే మేము పీజీస్‌లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ గ్యాస్ అయితే యూజ్ చేస్తామనమాట. ఒకటి వచ్చేసి పెద్ద గ్యాస్, ఇంకోటి చిన్నది. అది మామూలుగా చపాతీ చేయడానికి పుల్కా అంటాం కదా! అవి చేయడానికి యూజ్ చేస్తాం. ఈ పెద్ద గ్యాస్ పైన ఎందుకంటే మంట చిన్నగా వస్తుంది కదా! చిన్న గ్యాస్ పైన. సో, అందుకోసం అని చిన్న గ్యాస్ అయితే యూజ్ చేయము. సో, ఇప్పుడైతే ఫుడ్ అయితే చేయట్లేదు కాబట్టి ఇంకా ఎందుకు ఇది పడేయడం, ఆల్మోస్ట్ మనం బయట కొనాలంటే ఒక 15,000 దాకా పడిపోతుంది ఇది. ఇంకా ఎందుకు పడేయడం అని చెప్పేసి నేను దీన్నే యూజ్ చేసుకుంటున్నాను. అంత ఈజీగా ఏ వస్తువును పడేయనండి. నేను మామూలుగా లైవ్‌లో ఒక కామెంట్ వచ్చింది నాకు. పిసినారి సంఘానికి అధ్యక్షురాలు కళ్యాణి అని చెప్పేసి. ఎలాగైనా అనుకోండి, ఏ కామెంట్ వచ్చినా నేను హ్యాపీగానే తీసుకుంటాను. ఎక్కువైతే బాధపడననమాట. ఎందుకంటే సో, చిన్నప్పటి నుంచి మేము ఇలాగే ఉన్నాం. నేను ఇలాగే ఉన్నాను. ఏ ఒక్క వస్తువును కూడా వేస్ట్ చేయలేదు. అందుకోసమే వేస్ట్ చేయడం ఎందుకు, దేనికో దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి రిపీటెడ్ క్వెషన్ అడుగుతున్నారండి. ఎందుకు మీరు మీ షార్ట్స్ వేసుకున్న డ్రెస్సెసే వేసుకున్న డ్రెస్సే వేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఉతికినటివి మాత్రమే వేసుకుంటానండి. వాష్ చేసి మరీ వేసుకుంటాను. ఎందుకంటే నాకు ఉండేటివి చాలా లిమిటెడ్ అనమాట. ఎక్కువ అమౌంట్ అయితే వేస్ట్ చెయ్యను నేను నా డ్రెస్సెస్‌కి. అందుకోసమని నా కాడ లిమిటెడ్‌గా ఉన్నాయి. అవే వేసుకుంటాను. ఎక్కువైతే ఖర్చు పెట్టను బట్టలకి. నేను తీసుకునే డ్రెస్సెస్ షాపింగ్ చేసేది ఓన్లీ 2 టైమ్సే అనమాట. ఏదన్నా మ్యారేజెస్ ఉంటే అప్పుడు తీసుకుంటాను. నా బర్త్‌డేకి తీసుకుంటాను. లేకపోతే లేదనమాట. సంక్రాంతి వచ్చింది, ఉగాది వచ్చింది, కొత్త శారీ ఉండాలి, కొత్త డ్రెస్ ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈవెన్ ఎప్పుడైనా ఫెస్టివల్స్‌కి మామూలుగా టెంపుల్స్‌కెళ్తే నాకింకా కాదు ఇవన్నీ నేను వేసుకోలేను, నాకు కావాలని అనుకుంటే ఏదో ఒక టాపు, ఒక లెగ్గిన్ అలాంటివి మాత్రమే తెచ్చుకుంటాను. ఇంకా మిగతావి ఏం తెచ్చుకోను. ఆల్మోస్ట్ ఏవైనా ఆఫర్స్ పెట్టినప్పుడు ఒక 4, 5 లెగ్గిన్‌లు అయితే తెచ్చుకుంటాను. అండ్ ఈ మధ్య అయితే ప్లాజో అయితే బాగా అలవాటైపోయింది. బాగా కంఫర్ట్‌గా ఉందని అవే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవాంషి ఏమన్నా కొంచెం పనికిరాని బుక్స్ అయితే ఉంటే పెద్దవి ఇక్కడ రఫ్ నోట్ బుక్స్ అయితే ఇక్కడే పెట్టేస్తాను. ఎందుకంటే కొన్ని పేజెస్ అనేటివి ఖాళీగా ఉన్నాయన్నమాట. సో, అవి ఎందుకు వేస్ట్ అయిపోతాయి. ఏదన్నా కొంచెం నేను అప్పుడప్పుడు హోంవర్క్ ఇస్తానన్నమాట హౌస్‌లో. సో, అవేమైనా ఉంటే వాళ్ళు అందులో ఫిల్ చేసుకుంటారు. వేస్ట్ అయిపోకుండా ఉంటుంది కదా అని. ఏమన్నా పేజెస్ అలా ఉంటే నింపిన పేజెస్ ఏం చేస్తామంటే వర్షం పడినప్పుడు బాగా ఆడుకుంటారనమాట. పడవలు, ఏమన్నా ఫ్లవర్స్ మనం పేపర్స్‌తో చేస్తాం కదండీ. సో, అలాంటివి నేను చేపిస్తాను. చేపిచ్చి ఇస్తాననమాట. సో, వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది. క్రియేటివిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ ఒక సిజర్ వచ్చేసి ఇచ్చి దాన్ని కటింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఎలా కట్ చేయాలా పేపర్స్ అనేది అవి కూడా నేర్పిస్తాను. ఇది ఒకలాంటి క్రియేటివిటీ అనమాట. ఇక్కడ సిటీస్‌లో ఆల్మోస్ట్ ఇవే ఎక్కువండి. చదువు కంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటాను. అండ్ ఇప్పుడు మొత్తం క్లీన్ చేశాను కదా! మార్నింగ్ ఒకసారి క్లీన్ చేశాను. ఇప్పుడు ఇంకోసారి క్లీన్ చేశాను. అయినా చూడండి ఎంత డస్ట్ ఉందో. మనం చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే తడి బట్ట పెట్టేస్తున్నాను. సో, నేనేం చేస్తానంటే క్లీన్ చేసేటప్పుడు మామూలుగా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా! కల్ల ఉప్పు అంటాం కదా! గల్ల ఉప్పు. సో, అది నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తాను. డైలీ ఇవే యాడ్ చేస్తానండి. యాడ్ చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం. ఎందుకంటే యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది కదా పసుపు. సో, దానికోసమని. అండ్ ఇప్పుడైతే నేను స్నానానికైతే రెడీ అవుతున్నాను. ఎందుకంటే మామూలుగా నేను ఇది మొత్తం క్లీన్ చేసే ముందే డ్రెస్సెస్ అవన్నీ తీసుకుంటాను. మళ్ళీ తొక్కకుండా ఉంటాం కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తడి బట్ట పెట్టేస్తున్నాను. కొంచెం కిచెన్‌లో వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మా బెడ్రూమ్ క్లీన్ చేసుకున్నాకే మళ్ళీ ఇటు సైడ్ క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఇటు సైడ్ డస్ట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నా మా బెడ్రూమ్‌లోకి వస్తుందని చెప్పేసి అందుకే ఫస్ట్ నేను మా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు హాల్లోకి వచ్చాననమాట. చూసారు కదా నావి ఎన్ని మిషన్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ మిషన్సే కనిపిస్తాయి మీకు.
సో, ఏంటంటే ఒకటి జిగ్‌జాగ్ మిషన్, ఒకటొచ్చేసి ఉషా మిషన్ కొత్తది కొన్నాను. అంతకుముందు వీడియోస్ అంటే అంతకుముందు ఇంకా కళ్యాణి యూట్యూబే ఛానల్ ఉంది కదా! సో, ఆ ఛానల్‌లో పోస్ట్ చేశాననమాట. సో, ఇది ఎప్పుడైనా నాకు కొంచెం టైం ఉంటే ఇది కూడా నేను మీకు దీని చెప్తాను కాస్ట్ అవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని. ఇది తీసుకొని కూడా ఒక 4, 5 మంత్స్ అయిపోయింది. ఇప్పటికి అప్పుడు ఛానల్ క్రియేట్ చేసింటే ఇప్పటికి నాకు మానిటైజేషన్ కూడా అయిపోయి పేమెంట్ కూడా తీసుకునిండేదాన్ని. కాకపోతే టైం బ్యాడ్ అయితే ఏం చేయలేం కదా! చూడండి ప్రతి ఒక్క నిమిషానికి మనం క్యామ్ అనేది మార్చుకుంటూ ఉండాలి. సో, ఎలాగో ఈ ట్రైప్యాడ్ ఇది కొని కూడా నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ అయిపోయింది. కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే నా స్నానం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో, ఇప్పుడైతే నేను ఒక 9 డేస్ వరకు పూజ చేశాను కదా! పూజ అయిపోయిన తర్వాత కుంకుమార్చన చేస్తాననమాట. కుంకుమ వేస్తాం కదా! సో, అది బొట్టుగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అమ్మవారిని ఇంకా తీసేస్తున్నాననమాట. అంటే అభిషేకం చేస్తున్నాను. సో, ఏంటంటే మనం పూజ మొత్తం 9 డేస్ అలాగే పెట్టేస్తాం కదా! సో, ఇప్పుడు అభిషేకం చేసి సో, ఆ నీళ్ళని కొంచెం తలపై చల్లుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ ఇవన్నీ క్లీన్ చేస్తానండి. ఆల్మోస్ట్ పూజలన్నీ చేస్తాను కాబట్టి అవన్నీ నాకు తెలుసు. యూట్యూబ్‌లోనే చూసి చేస్తాను. ఎక్కడైనా సరే మనం పూజలనేటివి చూసి నేర్చుకొని చేస్తే మంచిదే కదా! ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. నేను డైలీ కనకదార అనేది చదువుతానని. సో, లక్ష్మీదేవికి సంబంధించిందనమాట. అందుకే నా నేమ్‌లో కూడా ఉంటుంది చూడండి. కళ్యాణి లక్ష్మి ఓల్ గాని లక్ష్మి అనే పేరంటే ఇష్టం. లక్ష్మీదేవి అనమాట. ఎందుకక్క డబ్బుల కోసం అంటే అలా ఏం కాదు. మాకు బాగా ఇష్టం అనమాట లక్ష్మీదేవి. ఎలాగైనా అనుకోండి డబ్బుల కోసమో, ఇంకొకటో. సో, అది. ఇంకొకటి అపరాజితాదేవి 9 డేస్ అవి స్తుతి చదివాను. ఇంకొకటి ఏంటంటే నరసింహస్వామి స్తోత్రం అయితే చదివాను. అండ్ ఈ మధ్య కాలంలో రిపీటెడ్‌గా చదువుతూనే ఉన్నాను. అండ్ బిల్వపత్రాలతో లక్ష్మీదేవి 21 నామాలు ఉన్నాయన్నమాట. సో, అవి కూడా చదువుతున్నాను నేను. సో, బిల్వపత్రాలు ఇక్కడే నాకు చిక్కుతాయన్నమాట. సో, వాటితో ఎక్కువ పూజ అయితే చేస్తాను నేను. సో, ఇలాంటి స్పెషల్ డేస్ అంటే లైక్ మనకి శ్రావణ మాసం కదా! శ్రావణ మాసంలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం కదా! అందుకు లక్ష్మీదేవిని కొలుస్తాం కదా! సో, ఇలాంటి టైంలలో మనం చదివితే గనుక కొంచెం ఫలితం అనేది బాగుంటుంది. సో, దానికోసమని చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి. ఎవ్రీడే ప్రతిరోజు క్లీన్ చేస్తాననమాట. ఎందుకు క్లీన్ చేయకపోతే ఇన్ కేస్ ఏదైనా నాకు బాగాలేకపోతే కనుక అలాగే పెట్టేస్తాను. మిగతా అన్ని డేస్ క్లీన్ చేస్తాను నేను. ఆ చిన్న చిన్న గ్లాసెస్ ఉన్నాయి కదా! సో, అవన్నీ నేను ఇక్కడ షాప్‌లో తీసుకున్నాను. ఒక్కోటి 150 రూపీస్ పడింది. ఆ ఒక్క స్పూనే 70 రూపీస్ పడింది. ఫస్ట్ దీపం పెట్టేస్తాను. దీపం పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ తర్వాత చూసుకుంటాను. ఫస్ట్ మనం దేవుడికి బొట్టు పెట్టాక నెక్స్ట్ దీపం పెట్టేస్తాను నేను. అండ్ ఇక్కడ ఉది బత్తీలు పెట్టుకుంటాం కదా! ఆ గిన్నె అనేది నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఎంత 150 రూపీస్ ఏమో పడింది. మామూలుగా అయితే కొంచెం వేరైటీ తీసుకుంటే పక్కనంతా పడి కొంచెం వైటిష్‌గా వస్తుందని చెప్పేసి సో, ఇదైతే సెలెక్షన్ చేసుకున్నాను. బానే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంట వచ్చేసి 250 రూపీస్ పడిందనమాట. రీసెంట్‌గానే తీసుకున్నాను. అంతకుముందు తీసుకున్నది చిన్న బాబు పగలగొట్టేసాడనమాట. నేనేదో పనిలో ఉంటాను. బాబు ఎలాగంటే అలా చేసేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కొంచెం పెద్ద బాబు అయ్యాడు కాబట్టి సో, కొంచెం చూసుకుంటున్నాడు. కొంచెం అంత అతిగా ఏం లేడు. కొంచెం బానే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే గనుక నేను దీపం పెట్టేస్తున్నాను చూడండి. సో, బయట గాలి అనేది ఎక్కువగా ఉంది. అందుకే సరిగ్గా నిలబడడం లేదు. కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండనిపించింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది నాకు. సో, దానికోసమని ఇలాగే సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే గనుక ఫ్లవర్స్ అయితే పెట్టేస్తాను నేను. ఇప్పుడు శ్రావణ మాసం కదా! లాస్ట్ టైం నేను మామూలుగా అమావాస్య వచ్చినప్పుడు పటాలు అవన్నీ క్లీన్ చేయలేదనమాట. సో, నేను వ్రతం చేసే మధ్యలో అమావాస్య వచ్చింది. సో, అందుకోసమని క్లీన్ అయితే చేయలేదనమాట. సో, నెక్స్ట్ థర్స్‌డే వచ్చింది కదా! అప్పుడు అంతకుముందు ఒక 2, 3 డేస్ బ్యాక్ నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే అమావాస్య అయితే కనుక బాగా ఎక్కువగా లైక్ చేస్తారండి కర్ణాటక మొత్తం. ఎందుకంటే అమావాస్య రోజునే ఏదైనా పనులుంటే అప్పుడే స్టార్ట్ చేస్తారంట. కానీ మన సైడ్ అయితే అమావాస్య అంటే అమ్మో భయపడతామనమాట. కానీ ఇక్కడ అమావాస్య అంటే చాలా ఇష్టం అంట వీళ్ళకి. అప్పుడు ప్రదోష పూజ ఉంటుందంట. బాగా లక్ష్మీదేవికి అలా పూజ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమావాస్య వస్తే
ప్రతి ఒక్క అమావాస్యకి బూడిద గుమ్మడికాయ ఉంటుంది. అదైతే కొట్టేస్తాం. పీజీస్‌కి గానీ, ఇంట్లోకి గానీ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది గదా! ఇక్కడైతే గనుక వచ్చిన ఫస్ట్‌లో నాకు కూడా తెలీదు. మిగతా వాళ్ళందరిని చూసి మేము గూడా నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొన్ని కొన్ని చదువుకుంటా అనమాట. లైక్ కనకధార అవన్నీ విష్ణు సహస్రనామం అయితే అసలు ఇంకా చేత కాలేదు. కొంచెమే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లలిత సహస్రనామం చదువుతాం కదా, అది ఒక 2-3 లైన్సే వస్తుంది. ఎప్పుడైనా విందాము అన్నా కానీ మనసు నిలబడడం లేదు. కొంచెం అర్థం కాకుండా ఉందన్నమాట. సో ఇవేంటివంటే కనకధార అవన్నీ నేను ఇప్పటికీ 2 ఇయర్స్ అయిపోయింది కనకధార చదవబట్టి. డైలీ అంటే చదవడం లేదు, కానీ ఇప్పుడైతే అలవాటు చేసుకున్నాను. ఈ మంత్ 1వ తేదీ నుంచి డైలీ కంపల్సరీ పూజ చేసినప్పుడల్లా చదువుతూనే ఉన్నాను. అండ్ ఈరోజైతే నాకు కొంచెం స్టిచ్చింగ్ ఉంది. సో దానికోసం అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో పెట్టాను. ఎందుకంటే కొంచెం లెంత్ అయితే ఎక్కువైపోయిందనమాట. సో దానికోసం అని చెప్పేసి ఫాస్ట్‌గా పెట్టేశాను వీడియో మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ నాకు ఒక 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇవన్నీ తీసుకొని ఒక 2-3 మంత్స్ అయిపోయింది. అంతకంటే ఎక్కువ అయిపోయింది. అసలు చాలా బిజీగా ఉన్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా ఇద్దామని చెప్పేసి కొంచెం ఫాస్ట్‌గా స్టిచ్ చేశాను. ఇప్పుడు నిన్న వచ్చేసి ఒక 5 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 10 బ్లౌజెస్ అయితే కట్ చేశాను. అన్ని